హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను ఈరోజు ఏం చేయబోతున్నానంటే చూడండి, ఇది మా బాబా రింగ్ అనమాట. ఈ రింగ్ని ఇలాగూ స్టవ్ ప్యానెల్కి మధ్యలో పెట్టేస్తాను. పెట్టేసి కొత్తగా ఏ వంట చేస్తున్నా సరే ఫస్ట్ చేసిన వంటని నైవేద్యం డైరెక్ట్గా బాబాకి పెట్టి దాని తర్వాతే మా వాళ్ళకి సర్వ్ చేస్తాను. ఈరోజు పెసరట్టుకి 3 చట్నీలు చేయబోతున్నానండి. ఆ 3 చట్నీలు ఏంటంటే, ఒకటి స్ప్రౌట్స్ చట్నీ, ఇంకోటి కొబ్బరి చట్నీ, మూడోది అల్లం చట్నీ. సో స్ప్రౌట్స్ అనేది అందరూ నార్మల్గా పెసరట్టుకి చేసుకుంటారు, కానీ దాంతోనే చట్నీ చేయబోతున్నాను. స్ప్రౌట్స్లో పచ్చిమిర్చి, తర్వాత కొబ్బరి, దాని తర్వాత ఉప్పు, దెన్ వెల్లుల్లి, దాని తర్వాత అల్లం ముక్క, కొత్తిమీర వేసి గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. సో స్ప్రౌట్ చట్నీ నథింగ్ బట్ ఈ ఇంగ్రీడియంట్స్ వేసి గ్రైండ్ చేసి తాలింపు యాజ్ ఇట్ ఈస్ మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండ్ మిరపకాయలు వేసి తాలింపు వేసేయడమే. దీంట్లో ఈ చట్నీ కానీ మిగిలి ఉందనుకోండి, దాన్ని మళ్ళీ మనం స్ప్రౌట్స్లో వేసేసుకుని పెసరట్టు వేసుకుని తినేయడమే. సో ఈ వెరీ ఈజీ అనమాట. సో ఫ్లాగ్ కలర్స్లో గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. మిరపకాయ, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇది ఫ్లాగ్లో ఉండే ఆ చక్రం. ఇక అల్లం, ఉల్లి, మిరపకాయలు, టొమాటో, కరివేపాకు. ఫస్ట్ పోపు దినుసులన్నీ వేయించుకోవాలి. వేయిస్తున్నప్పుడు ఇంకా సెల్ ఫోన్లు పట్టుకోవద్దు. మిరపకాయ వేయాలి, దాని తర్వాత కరివేపాకు వేయాలి. కంటిన్యూస్గా అలాగూ వేయించడం వలన మాడదన్నమాట. ఇప్పుడు టొమాటో వేయాలి. ఇంకా టొమాటో ఎర్రగా ఉంటుంది కాబట్టి అది కొంచెం మెత్తగా అవ్వాలన్నమాట. అది లెక్క. అది మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. ఇంత ఉప్పు వేయండి. ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసి బాగా మగ్గనిచ్చి కాస్త కలియపెట్టాలి. కలియపెట్టేసి దాని తర్వాత లిడ్ క్లోజ్ చేసేయాలి. ఒక 2 minutes కానీ 2 or 3 minutes బాగా మగ్గనివ్వాలండి. సిమ్లో పెట్టుకుని మగ్గనివ్వండి. మిక్సీ కొట్టే ముందర వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసి తాలింపు వేయడమే. దట్స్ ఆల్. అలా ఇప్పుడు కొబ్బరి చట్నీని చేసుకుందాం. కొబ్బరి చట్నీకి కావాల్సింది కొబ్బరి ముక్కలు ఇంత చిన్న చిన్నగా నరికి వేసుకుంటాను. వేసుకుని దెన్ యూజ్ పచ్చిమిర్చి. నాకు పచ్చిమిర్చిని వేసుకోవాలండి. అన్నీ పచ్చివే మొత్తం. నెక్స్ట్ కొత్తిమీర, ఇది కూడా పచ్చిదే. సో ఈ కొబ్బరి చట్నీలో బ్యూటీ అది. అన్నీ ఏకంగా రుబ్బుకుని దాని తర్వాత తాలింపు వేసుకోవడమే. దీంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్ కొత్తిమీర వేసామా, నెక్స్ట్ విల్ గో ఫర్ కరివేపాకు. కరివేపాకు కొన్ని వేసుకోవాలి. ఎంత బ్యూటిఫుల్ ఫ్రాగ్రెన్స్ ఉంటుందంటే ఇది. అల్లం, నెక్స్ట్ అల్లం, వెల్లుల్లి దాంట్లో యాడ్ చేసేయాలి. నేను వెల్లుల్లిని ఇలా దంచుతున్నాను. కారణం ఏంటంటే ఒక్కొక్కసారి మిక్సీలో ఆ వెల్లుల్లి ముక్కగానే మిగిలిపోతే అసలు చాలా ఇబ్బంది పడతారు తినేవాళ్ళు. అందుకని అలా దంచి వేస్తానన్నమాట. అప్పుడు ఖచ్చితంగా అది మర్జ్ అయిపోతుంది. నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలి దాంట్లోనే. దాని తర్వాత గ్రైండ్ చేసుకుని తాలింపు పెట్టడమే. తాలింపు యాజ్ ఇట్ ఈస్ మనం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, దాని తర్వాత ఎండుమిరపకాయలు, కంపల్సరీ ఎండుమిరపకాయలు ఉండాలి. ఎండుమిరపకాయలు వేసి ఇదిగోండి ఎండుమిరపకాయలు,
బ్రౌన్గా వచ్చేంత వరకు వేపుకోవాలి. వేపుకుని యాజ్ ఇట్ ఈస్ ఆ కొబ్బరి చట్నీలోకి వంపేయాలి. అసలు ఇదైతే పిచ్చ టేస్టీగా ఉంటుందండి. సాంబార్లోకి ఈ కొబ్బరి చట్నీ విల్ రిమైండ్ యూ ఆఫ్ సరవణ భవన్ అన్నమాట. ఇండియన్ ఫ్లాగ్ చట్నీస్ ఆర్ రెడీ. ఇప్పుడు నేనేం చేస్తానంటే నా బాబా ఉంగరం ఉంది కదా, దాన్ని చక్కగా కడిగి బాబాకి నైవేద్యం నేను ఇట్లా పెడతాను. చూడండి, బాబా రుచి చూస్తున్న ఫీలింగ్ నాకు. అల్లం చట్నీ రుచి చూశారు. నెక్స్ట్ స్ప్రౌట్స్ చట్నీ రుచి చూసేశారు. నెక్స్ట్ కొబ్బరి చట్నీ, మొత్తం 3 నైవేద్యం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పెసరట్టుకి రెడీ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి ఫుల్గా దంచేస్తానండి, ఎందుకంటే అది మిక్సీలో సరిగ్గా నలగలేదంటే ఇబ్బంది అవుతుంది. దోశ అట్టేస్తున్నప్పుడు అడ్డుకుంటూ ఉంటుంది, అందుకని దంచి గ్రైండ్ చేయడానికి వేస్తాను. ఇలాగూ కరివేపాకుని ఫుల్గా కడిగి ఆ స్ప్రౌట్స్లో వేయడమే. ఇంకా అల్లం వెల్లుల్లి, స్ప్రౌట్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇదే అల్లం వెల్లుల్లి మొత్తం వేసి సాల్ట్ కూడా యాడ్ చేసి నేను అట్టేసిన తర్వాత పెనాన్ని ఇట్లా తిప్పుతానమాట. అదేం కింద పడదు, పడినా అట్ల కాడిని అడ్డం పెట్టుకోవడమే. సూపర్గా కాలిపోతుంది. దాని తర్వాత అట్టుని సెపరేట్ చేసేసి వేసేయడమే. ఇదిగోండి, మా ఆయన తింటం మొదలెడుతున్నారు. ఏమంటారో చూడాలి. ఎందుకంటే దీంట్లో రెగ్యులర్ అల్లం అండ్ కొబ్బరి చట్నీ, స్ప్రౌట్స్తో చట్నీ అనేది ఇదే ఫస్ట్ టైం నేను చేయడం. అది సహజంగా ఎవరు చేయరు, అలాగో నేను చేశాను. చూద్దాం ఎలా ఉంటుందో అనేసి. బాగానే ఉండింది యాక్చువల్గా. మనకు కానీ స్ప్రౌట్స్ చట్నీ ఫినిష్ అవ్వలేదంటే మటుకు దాన్ని యాజ్ ఇట్ ఈస్ పెసరట్లో కలిపేసి ఒక అట్టేసేయడమే. సో అలా ఒక బెనిఫిట్ ఉంది, బట్ ఇది నిలవ ఉండదు. మొత్తానికి స్ప్రౌట్స్ చట్నీ ఈజ్ ఇన్నోవేషన్. నా కూతురు ఏం చెప్తుందో చూద్దాం. నెక్స్ట్ అదే తినబోతోంది. ఎలా ఉంది? ఆ గ్రీన్ చట్నీ టేస్ట్ చేసి చూడు. అది బాగుంది ఇంకా